ఢిల్లీలో మద్యం పాలసీని కొత్తగా రూపకల్పన చేసి ఆ మార్పు చేసిన మద్యం పాలసీ వల్ల ప్రైవేటు వ్యాపారస్తులకి లబ్ధి చేకూరింది, ప్రభుత్వ ఖజానాకి గండిపడింది అని చెప్పని నాడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ గారిని, మనీష్ సిసోడియాతో సహా ఎందరిని అరెస్ట్ చేసి సంవత్సరాల తరబడి ముఖ్యమంత్రి హోదాలో అతను పదవికి రాజీనామా చేయకున్నా కూడా అతను జైలు నుంచే ముఖ్యమంత్రిగా విధులు నిర్వహిస్తున్న సందర్భంలో కూడా మరి అతను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు కదా. మరి అటువంటిప్పుడు ఢిల్లీకి వర్తించిన సూత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎందుకు వర్తించదు? ఇవాళ పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత అతని ప్రభుత్వం ఒక కొత్త మద్యం పాలసీని తీసుకుంది. ఆ కొత్త మద్యం పాలసీని తీసుకున్న క్రమంలో కూడా ఆ పాలసీ రూపకల్పన అనేది కేబినెట్ లోనో సెక్రటేరియట్ లోనో మంత్రివర్గ సహచరుల మధ్య అసెంబ్లీలోనూ చర్చింప జరగకుండా ప్రైవేటు వ్యక్తుల నివాసాలలో ఆ పాలసీ రూపకల్పన కోసం ప్రైవేటు వ్యక్తులు సమావేశమై, అంటే ప్రభుత్వ డే టు డే అఫైర్స్ తో సంబంధం లేని వ్యక్తులు, ముఖ్యమంత్రి పిఏ, ముఖ్యమంత్రి ఓఎస్డి, నాటి వైసీపీ పార్టీ ఎంపీ, నాటి వైసీపీ పార్టీ రాజ్యసభ సభ్యుడు, నాటి వైసీపీ పార్టీ ఐటీ అడ్వైజరు, నాడు వెండర్ గా ఉన్న ఒక డిస్టిలరీ ఓనరు, వీళ్ళందరూ కలిసి కూర్చొని ఒక పాలసీ రూపకల్పన చేస్తే ఆ పాలసీని తన కేబినెట్ లో ఆమోదింపజేసి అసెంబ్లీలో బిల్లు రూపంలో ప్రవేశపెట్టి దాన్ని అమల్లోకి తీసుకొచ్చిన పాలకుడు జగన్మోహన్ రెడ్డి.